హలో వియర్స్, దిస్ ఇస్ కుమార్ బాబు. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ 15 సెకండ్స్ తర్వాత వీడియో ఫుల్గా కంటిన్యూ అవుతుంది. లాస్ట్లో ఫొటోస్ కూడా పెట్టిన, అది కూడా చూడండి. యాంటీ టర్మెట్ కోసం చెప్పాను. అండ్ ఈ వీడియో పూర్తిగా చూడండి, మిస్ అవ్వద్దు. చాలా బాగా చెప్పాను. ఏ బిల్డర్ ఆర్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఇంత క్లియర్గా చెప్పరు. హలో బయర్స్, మొత్తానికి మనకి ఫైనల్ వీడియో వచ్చిందండి. 1120 ఎస్ఎఫ్టీ గ్రూప్ హౌస్ అండి. లిఫ్ట్ పక్కన సరౌండింగ్స్ ఏరియా అంతా అక్కడ కూడా మనం టైల్స్ వేస్తాం. అందరు బిల్డర్స్ లాగా వదిలేం మనం. ఎంట్రన్స్ చూడండి, పాలిష్డ్ మంచి డిజైన్డ్ టేక్ వుడ్ డోర్ విత్ గోడ్రేజ్ లాక్ అండి. సో ప్రాజెక్ట్ 1120 ఎస్ఎఫ్టీ ఇంక్లూడింగ్ పార్కింగ్ వస్తుంది అండి. మనం ప్రైస్ వచ్చేసి 41 lakhs విత్ జీరో ఎక్స్ట్రా చార్జెస్ ఎమ్యూనిటీస్ అండ్ జిఎస్టీ కూడా 1% మాత్రమే ఉంటుంది. ఇది హాల్ అండి. హాల్ లెఫ్ట్ సైడ్లో మీకు మాస్టర్ బెడ్రూమ్, అలాగే కొంచెం ముందుకెళ్తే చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ కమ్స్ విత్ అటాచ్డ్ అండ్ కామన్ వాష్రూమ్ ఫర్ చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది డైనింగ్ ఏరియా, ఓపెన్ కిచెన్ వస్తుందండి, మీకు చూపిస్తాను. సో వచ్చే ముందు ఏంటంటే మనకి ఫ్రమ్ బిఆర్టీఎస్ ఇట్ ఈస్ అరౌండ్ 800 meters అలా వస్తుందండి. ఇన్ఫ్రంట్ తార్ రోడ్ వస్తుంది. యూజీడీ కనెక్షన్స్ రెడీగా ఉంది. రోడ్డు మనకి రెడీగా ఉంది. అలాగే జీవీఎంసీ వాటర్ సప్లై కూడా మనకి రెడీగా ఉంది. జీవీఎంసీ వాటర్ సప్లై వచ్చేసరికి ఏంటంటే చాలా ప్రాజెక్ట్స్లో అపార్ట్మెంట్లు ఏంటంటే జీవీఎంసీ లైన్ సహజంగా కొన్ని లైన్లు పడవు. జీవీఎంసీ పైప్ లైనే ఉండదు. ఒకవేళ పైప్ లైన్ ఉన్నా సరే మొత్తం అపార్ట్మెంట్లో ఫ్లాట్లన్నీ సేల్ అయిన తర్వాత మనం లెటర్ పెట్టుకుంటే అప్పుడు కనెక్ట్ చేస్తాడు. మనకి ఈ గ్రూప్ హౌస్కి అంత ఇబ్బంది ఉండదండి. వెంటనే మీకు పక్కనే మనకి లైన్ రెడీగా ఉంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. మీకు వెంటనే కూడా కనెక్షన్స్ వచ్చేస్తాయి. ఓకే, సో సెల్లార్ వచ్చేసి ఏంటంటే మీకు ఒక పార్కింగ్లో ఒక కార్ ఒక బైక్ కాకుండా ఇక్కడ మీకు ఎక్స్ట్రా పార్కింగ్స్ అనేవి సెల్లార్లో వస్తుందండి. గ్రూప్ హౌస్ అయినా సరే ఒక డీలక్స్ అపార్ట్మెంట్ ఫ్లాట్లు ఎలాగైతే ఇచ్చామో అలాగే ఉంటుందండి. ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ ఇస్తున్నాం సపరేట్గా. గ్రూప్ హౌస్కి ఏంటంటే డైరెక్ట్గా మెయిన్ కనెక్షన్ చేసేస్తారు చాలామంది. మనం ట్రాన్స్ఫార్మర్ ఇస్తున్నాము. ఇక జనరేటర్ వచ్చేసి 10 kV అండి. ఇది ఓపెన్ కిచెన్ అండి, చాలా బాగుంటుంది. మీరు చూస్తే కనుక నచ్చుతుంది. యూటిలిటీ సహజంగా ఏంటంటే కిచెన్ పక్కన యూటిలిటీ ఇస్తారండి. యూటిలిటీ దగ్గర చెక్క డోరును అలాగే చెక్క ఫ్రేమ్ ఇస్తారు. మన డబ్ల్యూపీవీసీ ఇచ్చామండి. దానివల్ల ఏంటంటే మీకు లైఫ్ టైమ్ చెద కానీ పుచ్చుకోవడం కానీ ఏం జరగదు డబ్ల్యూపీవీసీ వల్ల. అది పెట్టుకోరు. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది చెక్క కంటే. మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. మన గ్రూప్ హౌస్ డీలక్స్ ఫ్లాట్స్ విత్ డీలక్స్ ఎమ్యూనిటీస్. ఇది డీలక్స్ హౌస్ విత్ డీలక్స్ ఎమ్యూనిటీస్ మనం కూడా అనొచ్చు. ఒక 4-5 పడుతుందండి కిచెన్. ఒక మినీ బెడ్రూమ్ లాగా ఉంటుంది మీ కిచెన్ అయితే. అది ఓపెన్ కిచెన్. అది మీకు డైనింగ్, పూజ కూడా సపరేట్గా కార్నర్, అక్కడ ఫ్రిడ్జ్ పాయింట్ కూడా విండో. వెంటిలేషన్ అయితే కిచెన్ అండ్ డైనింగ్కి మీకు 4 లాగా అంటే విండోస్ నుంచి మీకు వెంటిలేషన్ వచ్చేస్తుంది. ఆ పక్క నుంచి యూటిలిటీ దగ్గర నుంచి మీకు మంచి వెంటిలేషన్ వస్తుంది. చాలా బాగుంటుంది. అలాగే ఇంకా ప్రతి విండోకి మనం మస్కిటో మెష్ అనేది ఇంకా ఫిట్ చేయలేదు. అలాగే గ్రిల్స్ కూడా వస్తాయండి. సీలింగ్ మనం ఎక్స్ట్రా ఏం ఛార్జ్ చేయట్లేదు, ఇంక్లూడింగ్ సీలింగే. మొత్తం ప్రాజెక్ట్ అంతా ఎమ్యూనిటీస్ ఏం ఛార్జ్ చేయట్లేదు. 41 lakhs ప్రైస్ ఇంకా కొంచెం నెగోషియేట్ చేసి మనం ఇస్తున్నాము. ఇంకా నాంచి ఇదిగోండి అదిగోండి అని చెప్పి మనం చెప్పాం. వెరీ పొలైట్ టు కస్టమర్స్. సో మంచి ప్రైస్కి ఇద్దామని చూస్తున్నామండి. ఈ ప్రాజెక్ట్లో గ్రూప్ హౌస్లో మనకి ఎక్కువ ప్రాఫిట్ అనేది ఉండదు. మీరు గ్రూప్ హౌస్ అంటే మీరు కన్సిడర్ చేయొచ్చు. ఎందుకు అంటే ఎక్కువ ఫ్లాట్లు ఉన్నాయనుకోండి, మనం ఇంకో వేరే ఫ్లాట్ దగ్గర అయినా చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటి అంటే గ్రూప్ హౌస్ వచ్చేసరికి మీకు ల్యాండ్ షేర్ ఎక్కువ వచ్చేస్తుందండి. కొన్ని ఫ్లాట్సే ఉంటాయి. ఈ రోజుల్లో ఎవరు గ్రూప్ హౌస్ కూడా వేయట్లేదు. మీరు బాగా గమనిస్తే అందరూ 5 ఫ్లోర్లే. టీడీఆర్ 4వ ఫ్లోర్ పర్మిషన్ తెచ్చుకోవడం, 5వ ఫ్లోర్ పర్మిషన్ తెచ్చుకోవడం, చేసుకోవడం. అలా చేసుకుంటేనే బిల్డర్స్ కూడా వర్కౌట్ అవుద్ది. అలా చేయరు అని చెప్పట్లేదు, అలా చేస్తేనే వర్కౌట్ అవుతుంది. మన ప్రాజెక్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మీరు చూడండి గ్రానైట్ ఫ్రేమింగ్స్ ఇచ్చారు 2 doors కూడా. అయితే మనం సెల్లార్కి వస్తే మీకు బైక్ పార్కింగ్స్ ఎక్స్ట్రా ఉంటుంది. 15 kV జనరేటర్ ఇస్తున్నామండి. ఈ ప్రాజెక్ట్కి ఏంటంటే ప్రతి దాంట్లో మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. 10 kV జనరేటర్ అనుకున్నాం. ఓన్లీ పవర్ బ్యాకప్, జనరేటర్ బ్యాకప్ కూడా లిఫ్ట్ కార్ పార్కింగ్ అదే లిఫ్ట్ కామనర్స్కి ఇస్తే సరిపోద్దని అనుకున్నాం. బట్ 15 kV ఇంకొక 5 kV ఎక్స్ట్రా యాడ్ చేసి డబ్బులు పెట్టి మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లాట్ కూడా 9 points ఇస్తున్నాం, పవర్ బ్యాకప్ పాయింట్స్. దానివల్ల మీరు ఇన్వర్టర్ అలాగని చెప్పి ఇన్వర్టర్ వైరింగ్ కూడా ఇవ్వకుండా ఏం లేవు. ఇన్వర్టర్ వైరింగ్ ఇచ్చి మీరు ఎక్స్ట్రా పాయింట్స్ కావాలంటే ఎక్స్ట్రా పాయింట్స్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇంకొకటి ఏంటి అంటే సీసీ కెమెరా సెల్లార్లో ఇచ్చాం. అలాగే ప్రతి ఫ్లోర్లో ఒక సీసీ కెమెరా ఇస్తున్నామండి. ఒకవేళ కనుక మీకు ఎలక్ట్రిక్ వెహికల్ కానీ ఏమైనా ఉంటే మీ పార్కింగ్ పక్కనే మనకి ఈవీ పాయింట్ అనేది వచ్చేస్తుంది, ప్లగ్ పాయింట్. అదొక అడ్వాంటేజ్. మనకి ఇది వాష్రూమ్ అండి. వాష్రూమ్లో టైల్స్ చూడండి పక్కన బాగా గమనిస్తే 6 feet ఇస్తారండి. మనం 8 feet ఇచ్చాం. ఇది ఏసీ డ్రైన్ పైప్స్. ఇది కూడా ఇవ్వడానికి ఆలోచిస్తారు. అంటే సహజంగా ఏంటంటే ప్రాజెక్ట్లో ఏసీ పెట్టేటప్పుడు కస్టమర్లు వాటర్ ఎక్కడికి వెళ్తుంది, ఆ బయట వదిలేస్తారు ఎలా పడితే అలాగా. అక్కడ దానివల్ల ఏమవుతుందంటే బయట చెమ పట్టడం ఇవన్నీ జరుగుతుంటాయి.
మనం ఆ ఇబ్బంది ఎందుకని చెప్పి మనం పైప్ లైన్ ఇస్తాం, డైరెక్ట్ గ్రౌండ్ వెళ్ళిపోద్ది అందరికీ. మీకు వాల్ మిక్స్చర్స్ కాదండి, డైవర్టర్ ఇచ్చామండి. మీకు ఒక వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో సూట్ వస్తుందండి. మన ప్రైస్, మన ఎమ్యూనిటీస్ మీరు బయటికి వెళ్ళి ఒకసారి కంపేర్ చేయండి ఏమిస్తున్నాం. ఆ ప్రైస్ తగ్గ మీరు ఒక్కసారి నిజంగా తెలివైన వాళ్ళు అయితే మన ప్రైస్ కంపేర్ చేసి బయట ఎక్కడైనా కంపేర్ చేస్తే కన్ఫర్మ్ మన ప్రాజెక్ట్ అయితే వదలరు. అంత బాగుంటుంది ఎమ్యూనిటీస్ పరంగా కానీ, ప్రైస్ పరంగా కానీ. ఒక వాష్రూమ్లో మీకు సూట్ ఉంటుందండి, కమోడ్లు కాకుండా సూట్. దీనికి కమోడ్ ఇస్తాం. ఓకే, అసెంబుల్లా ఉంటుంది అనమాట. 8 feet ఇచ్చామండి. చూడండి నీట్గా రూఫ్ టాప్ అంటే ఆల్మోస్ట్ రూఫ్ టాప్ వరకు మనకి టైల్ డాడోయింగ్ ఇచ్చాం. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. సో ఇవ్వడానికి ఆలోచిస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే స్టెప్స్ అంతా మనం ఏమనుకున్నామంటే అసలు మేము ఈవీ ఛార్జింగ్ పాయింట్ అనుకోలే, అలాగే పవర్ బ్యాకప్ 10 kV అనుకున్నాం, 15 kV అనుకోలేదు. సీసీ కెమెరాస్ ఎల్ఆర్ఏ అనుకున్నాం. ఓకే, అండ్ స్టెప్స్ కూడా నార్మల్ యాంటీ స్కిడ్ టైల్స్ ఇచ్చేద్దాం అనుకున్నాం. బట్ మనం గ్రానైట్ ఇచ్చాం అండ్ ఎస్ఎస్ రైలింగ్ కూడా ఇచ్చాం. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలి. వాటర్ ట్యాంక్స్ అయితే 2 వాటర్ ట్యాంకులు ఇచ్చాం. మున్సిపల్ వాటర్ కూడా మీరు ఫ్లాట్లోనే పట్టేసుకోవచ్చు, ఆ సౌకర్యం కూడా ఉంటుంది. అపార్ట్మెంట్లో సహజంగా ఒకటే వాటర్ ట్యాంక్ ఉంటుంది. మీరు పైనుంచి మున్సిపల్ వాటర్ పట్టుకోవాలనుకుంటే కిందకి వెళ్ళి మ్యాక్సిమం లేదు, మున్సిపల్ వాటర్ అంతా మీరు వాడేసుకొని అపార్ట్మెంట్లో 5 floorలు 10 ఫ్లాట్లు 20 ఫ్లాట్లు ఉంటే అలా అందరూ వాడేస్తే అప్పుడు మీరు మున్సిపల్ వాటర్ ఎక్కించుకోవాలి. ఆ ఇబ్బంది, మీరు మున్సిపల్ వాటర్ తాగుతారో తెలియదు, బోర్ వాటర్ తాగుతారో తెలియదు. నీట్గా ఏం చేస్తారంటే అపార్ట్మెంట్లో అందరూ మున్సిపల్ వాటర్, బోర్ వాటర్ మున్సిపల్ వాటర్ కిందకి వెళ్ళి పట్టుకుంటారు. మీకు ఆ సౌకర్యం అంత ఇబ్బంది ఏమి ఉండదు. మన మున్సిపల్ వాటర్ మీరు ఫ్లాట్లోనే పట్టుకోవచ్చు. 2 వాటర్ ట్యాంకులు ఇచ్చాం. ఓకే, సో ఇంకా ఇంకా ఎక్స్ట్రా ఎమ్యూనిటీస్ ఏం ఛార్జ్ చేయట్లేదండి. అందరిలాగా రేట్ ఎక్కువ చెప్పేసి పాలిష్ డోర్ చాలా బాగుంటుందండి. డిజైన్ మాత్రం రేట్లు ఎక్కువ చెప్పేసి మేము ఇబ్బంది పెట్టి అనేది ఏం లేదండి. ఎమ్యూనిటీస్, 0 ఎమ్యూనిటీస్, నో హిడెన్ ఛార్జెస్. ప్రైస్ వచ్చేసి 41 lakhs డివైడ్ బై 1120. ఒకవేళ మీరు వేస్తే కనుక 3660 పర్ ఎస్ఎఫ్టీ. కొంచెం మనం ఇంకా నెగోషియేట్ చేసి ఇస్తాం. జిఎస్టీ కూడా ఓన్లీ 1%. ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరైనా ఉన్నారంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మాస్టర్ బెడ్రూమ్లో కూడా మీకు టీవీ పాయింట్ ఉంటుందండి. ఇన్వర్టర్ వైరింగ్ కూడా ఇస్తాం. మీరు ఎక్స్ట్రా పాయింట్స్ కావాలంటే మీరు పెట్టుకోవచ్చు. ఓకే, దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు. 2x4 టైల్స్ వస్తాయండి. టైల్స్ కూడా ఇవన్నీ ఎమ్యూనిటీస్ ఒకసారి మీరు నాకు కాంటాక్ట్ చేశారు అనుకోండి, ప్రతి ప్రోడక్ట్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు ఒక 10 ప్రాజెక్టులు చూడండి. చూసిన తర్వాత మన ప్రైస్, మన ఎమ్యూనిటీస్, మన గ్రూప్ హౌస్ ఇవన్నీ కంపేర్ చేస్తే మీరు అసలు మమ్మల్ని వదలరు. అంత బాగుంటుంది. థ్యాంక్ యూ. సో చాలా ఓపిక్గా చేసామండి. ప్రతిదీ కూడా చాలా క్లియర్గా వినండి. యాంటీ టర్మైట్ కోటింగ్ అంటే ఏంటి అంటే సహజంగా చెదల మందు చేయించుకుంటారు, చెదల మందు పెట్టించుకుంటారు అపార్ట్మెంట్స్లో. సో అదేంటంటే చాలా మంది బిల్డర్స్ కన్స్ట్రక్షన్ టైంలో ఏం చేస్తారంటే గ్రౌండ్ లెవెల్లోనే చేస్తారు. మన ప్రాజెక్ట్కి ఏంటి అంటే ఆ చెదలు పట్టే ఇబ్బంది లేకుండా మనం ఏం చేసామంటే ప్రతి డోర్ కూడా మనం గ్రానైట్లు ఇచ్చాం అనమాట. డోర్ ఫ్రేమ్స్ ఇన్ ద సెన్స్ అంటే మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఫ్రేమ్స్కి గ్రానైట్ ఇచ్చాం. అలాగే ఈ ఫ్లోర్ టైల్స్ వేయకముందు మనం ఏం చేసామంటే యాంటీ టర్మైట్ కోటింగ్ చేసామంటే మొత్తం ఫ్లోర్ అంతా. సహజంగా మీరు ఇచ్చిన తర్వాత మీరు కోటింగ్, ఒకవేళ యాంటీ టర్మైట్ కోటింగ్ చేయించుకోవాలనుకుంటే ప్రతి చివర్లో కన్నాలు పెట్టించుకొని ఒక 3 years వారంటీ ఎంత ఉంటుంది. మనది ఏంటి అంటే ఇంకా మీకు లైఫ్ టైంలో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మొత్తం ఫ్లోరింగ్ అంతా బెడ్రూమ్లతో సహా, బాత్రూమ్లతో సహా మొత్తం అంతా. ఇంకా వాష్రూమ్లు అయితే స్పెషల్ గ్రౌటింగ్ మనం చేసామండి. ఇంక ఫ్యూచర్లో కూడా మీకు లీకేజెస్ రాకుండా అంత బాగుంటుంది. ఓకే, సో మన ప్రాజెక్ట్ ప్రైస్ మొత్తం అంతా కంపేర్ చేయండి. బయటికెళ్ళి జాగ్రత్తగా ఎమ్యూనిటీస్, నేను ఏ ఎమ్యూనిటీస్ చెప్పానో మన ఫ్లైయర్ కూడా ఉంటుంది. మీరు వాట్సాప్లో కానీ ఫోన్ చేస్తే కనుక వాట్సాప్లో టైం చూసుకొని నెమ్మదిగా మీకు ప్రతి డీటెయిల్ పెడతాను. అవన్నీ కంపేర్ చేసుకొని మన ప్రాజెక్ట్ కూడా కంపేర్ చేసి అప్పుడు మనం జెన్యూన్గా ఉన్నామా, ఎంతవరకు జెన్యూన్గా ఉన్నా, ఎంత ప్రైస్ వరకు మనం తగ్గించామని కంపేర్ చేస్తే డెఫినెట్గా మీరైతే మమ్మల్ని వదలరు. అలాగే ఈ ప్రాజెక్ట్ మేము తగ్గించాం, ఫిక్స్ ప్రైస్ అనేది ఏం లేదండి. కస్టమర్లే మా దేవుళ్ళు. ప్రతి ప్రైస్ కూడా ఈ ఫస్ట్ థింగ్, ఈ గ్రూప్ హౌస్లో మనకి ఎక్కువ ప్రాఫిట్ ఉండదండి. వెరీ జెన్యూన్ ప్రైస్తో మన ఎమ్యూనిటీస్ అని చెప్పి మంచి ప్రైస్గా మనం ఇస్తాం. అది మాత్రం చాలా బెస్ట్ ప్రైస్ అండి. మీరు కస్టమర్లే మా దేవుళ్ళు అనే విధంగానే నెగోషియేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ.